హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లైనింగ్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా లైనింగ్ని 2 మడతల మీద ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా 4 మడతల మీద వేసుకోవాలి. లైనింగ్ వచ్చి 2 మీటర్ క్లాత్. ఓపెన్ సైడ్ మన దగ్గర నుంచి తీసుకుని ఈ విధంగా మడత వేసుకోవాలి. మడత సైడు ఈ వైపు ఉండేలాగా చూసుకోవాలి. మనకు ఆ క్లాత్ అనేది వేరే వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మడత వేసుకోవాలి. ఇప్పుడు మడత వేసుకుని మనం కొలతల ప్రకారం ముందుగా పొడవును కొలుసుకోవాలి. కుర్తీ పొడవు మొత్తం వచ్చి మనకి 42, లైనింగ్ మనం 40 తీసుకోవాలి. లైనింగ్ వచ్చి 40 తీసుకోవాలి. కుట్టు కోసం 2 అంగుళాలు పెంచుకోవాలి. కుట్టిన తర్వాత లైనింగ్ అనేది మనకి 40 రావాలి. కుట్టు కోసం 2 అంగుళాలు పెంచుకుని 42 తీసుకోవాలి. ఇప్పుడు మన నెక్ వచ్చి 3 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ కూడా 3 అంగుళాలు తీసుకోవాలి. ఇది మన సైజుల ప్రకారం నెక్ షోల్డర్ తీసుకోవాలి. ఇది 36 సైజు కుర్తీ కాబట్టి ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు చంకదింపు ఆర్మోహలు 6 తీసుకోవాలి. 6 దగ్గర తీసుకుని స్కేల్తో ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ కొలుసుకోవాలి. చెస్ట్ వచ్చి 36లో 4వ భాగం 9 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ముందు మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేసుకుంటామో ఆ విధంగా కొలతలు చేసి చూపిస్తాను. తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా పెంచి చూపిస్తాను. ఈ విధంగా ఇప్పుడు మనం చెస్ట్ అయిన తర్వాత నడుము కోసం మన నడుము అనేది పైనుంచి 14 అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని 14 కాడ నుంచి ఇలాగ నడుము వచ్చి 8 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా నడుము 8 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే నడుము వచ్చి 32, మొత్తం మీద మనకి 32. ఇప్పుడు హిప్ సైజు పైనుంచి 19 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని హిప్ అనేది మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో దానికి ఒక 6 అంగుళం పెంచుకుని 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హిప్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనం కింద సైడు కుర్తీ గేర్ ఉంటుంది కదా, దానికోసం 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈ ప్రకారమే మనం ఫిట్టింగ్ అనేది, ఈ కొలత ప్రకారమే ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి ముందుగా కొలిసి నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పెంచుకోవాలి. టేప్ తీసుకుని చెస్ట్ దగ్గర 2 అంగుళాలు, అలాగే నడుము దగ్గర 2 అంగుళాలు, హిప్ సైడు 2 అంగుళాలు, అలాగే ఇక్కడ మనం కుట్టు కోసం కుర్తీ గేర్ కోసం 2 అంగుళాలు, మొత్తం మీద ఇలాగా పెంచుకోవాలి. పెంచుకుని ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా మనం పొడవు, తర్వాత చెస్ట్, నడుము, హిప్ ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే కుర్తీ చాలా సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం ఇలా బాక్స్లా గీసుకున్న తర్వాత 1.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత 1.5లోకి 1/3 అంగుళాల దగ్గర ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా సింపుల్గా లైనింగ్ పైన ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైనింగ్ కుర్తీని ఇలా సింపుల్ మెథడ్తో కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం మెడ అనేది నెక్స్ట్ నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా చెస్ట్, నడుము, హిప్ దగ్గర, అలాగే మన గేర్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ కుర్తీ కటింగ్ కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ కూడా చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ దగ్గర మనకి కుట్టుకునేటప్పుడు గుర్తు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ దగ్గర, అలాగే నడుము దగ్గర, చెస్ట్ దగ్గర ఇలా నాట్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ తీయడానికి బ్యాక్ సైడ్ది, ఫ్రంట్ సైడ్ది వేరు చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుని ఇప్పుడు ఆ ఆర్మోల్ని కటింగ్ చేయాలి. ఈ విధంగా మనం లైనింగ్ని ముందు కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మన పై కుర్తీని కటింగ్ చేసుకోవాలి. మన కుర్తీ క్లాత్ని తీసుకుని ఈ విధంగా 2 మడతల మీద వేసుకుని మనం కటింగ్ చేసిన లైనింగ్ని దానిపైన పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుని మనం కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ అలాగే మన కుర్తీ క్లాత్ని 2 కలిపి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా మన కుర్తీ క్లాత్ పైన పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ అనేది మన హ్యాండ్స్కి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మనకి చిన్న హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ మనకి ఇష్టం వచ్చిన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 మడతల మీద వేసుకుని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఈ కుర్తీకి వచ్చి ఇలా డబుల్ లేయర్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా డబుల్ వేసుకుని మన హ్యాండ్స్ పొడవును కొలుసుకుని ఈ విధంగా చంక రౌండ్ షేప్ అనేది తీసుకుని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది కుట్టి చూపిస్తాను. ముందు కుట్టుకునేటప్పుడు లైనింగ్ని ఇలాగ కింద సైడు మడత పెట్టుకుని 2 పక్కలన కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ని కింద సైడు మడత పెట్టి కుట్టాలి. అలాగే రెండోది కూడా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇలా కింద సైడు ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలి. ముందు మనం లైనింగ్ కుర్తీ క్లాత్ని కలిపే ముందు ఈ విధంగా కింద సైడు మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన కుర్తీ క్లాత్ని అలాగే లైనింగ్ని ఈ విధంగా పరుచుకుని కదలకోకుండా ఇలాగ సూదులు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా సూదులన్నీ పెట్టి ఇప్పుడు మనం కుట్టుకోవాలి. ఇలా మొత్తం 4 పక్కలన కుట్టేసుకోవాలి. చూసారు కదా, మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైనుంచి కింద వరకు కూడా మొత్తం కలిపి మధ్యలో క్లాత్ అనేది ఎక్స్ట్రా లేకోకుండా చేతితో ఇలా చక్కగా చేసుకుంటూ మనం లైనింగ్ని కుర్తీ క్లాత్ని కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. మనం పెట్టిన సూదులను తీసేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని మన లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలాగ కటింగ్ చేసుకోవాలి. ఇలాగ 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ కోసం ఇలా క్యాన్వాస్ పేపర్ని తీసుకుని ఈ విధంగా మనకు నచ్చిన నెక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ నెక్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. మీకు అవసరమైతే కనుక కంపల్సరీగా వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్ని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సింపుల్గా మనకు నచ్చిన నెక్ని డిజైన్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ మీద ఇలాగ సింపుల్గా కుట్టేసుకోవటమే. మీకు కనుక నచ్చితే ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఇలాగ ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవటమే. మనం కుట్టనేది ఇలా చూసుకుంటూ సింపుల్గా కుట్టుకోవచ్చు. అంత సింపుల్ మెథడ్తో నేను కుట్టిందని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది సింపుల్గా కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కోసం ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకుని 2 మడతల మీద వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం నెక్ని ముందుగా కొలుసుకోవాలి. నెక్ వచ్చి 3 అంగుళాలు, కింద డౌన్ 4.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. మనకి ఎక్కువ శాతం బ్యాక్ సైడ్ రౌండ్ షేపే ఉంటుంది కదా, ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకుని ఇలా క్లాత్ని తీసుకుని మనకి రౌండ్ షేప్ కుట్టడానికి ఎంత అవసరమో ఆ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకుని కొలుసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కొలుసుకుని ఇట్లా క్యాన్వాస్ పేపర్ పెట్టుకుని కదలకోకుండా సూదులు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా సింపుల్గా రౌండ్ నెక్ని కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకుని ఇప్పుడు మనం కుర్తీని తీసుకుని
మనం రెడీ చేసుకున్న ఈ రౌండ్ షేప్ని పెట్టి కుట్టుకోవాలి. ఇలాగా కదలకోకుండా సూదులు అనేవి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా కుదిరే విధంగా సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఈ విధంగా కుట్టుకుని మన నెక్ అనేది రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఘాట్ అనేది పెడితే మనకి చక్కగా నెక్ అనేది తిరిగి షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలాగా బ్యాక్ సైడ్ నెక్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు కలిపి భుజాలని కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి. రెండు సైడ్న కలిపి కరెక్ట్గా మనకి ఏ విధంగా ఉందో కట్ చేసుకున్నామో ఆ విధంగా మనం కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు పక్కలను కుట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కుట్టుకోవటమే. మనం హ్యాండ్స్ వచ్చి డబుల్ లేయర్ క్లాత్ మనం కటింగ్ చేసాం కాబట్టి కింద సైడ్ ఏమి కుట్టుకోకుండా డైరెక్ట్గా మన హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవటమే. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఎక్కువ శాతం కుర్తీకి చిన్నవి కానీ లేకపోతే 3/4 హ్యాండ్ అనేవి ఎక్కువ వస్తాయి కదా. ఇలా ఈ విధంగా ఈ కుర్తీకి నేను చిన్న హ్యాండ్స్ని ఇలా కుట్టుకోవటమే. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. కింద సైడ్ మన హిప్ దగ్గర నుంచి మనం 2 అంగుళాల క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా కొలుసుకుని ఇలాగా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 2 కుట్లు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా 2 కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అయిన క్లాత్ అనేది కుట్టు ఊపుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండో పక్క కూడా ఈ విధంగా 2 అంగుళాల క్లాత్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, దానిలాగా ఇలాగా మెజర్మెంట్ వేసుకుని ఇలా షేప్ అనేది డ్రా చేసుకుని ఫిట్టింగ్ చేసుకోవాలి. కింద సైడ్ కొంచెం ఇలా రఫ్ చేసి మనం స్టార్ట్ చేయాలి కుట్టు అనేది. అక్కడ మనకు కట్ గేర్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇట్లాగా 2 పక్కలను కుట్టుకున్న తర్వాత కింద సైడ్ ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టి మొత్తం 2 పక్కలన కుట్టుకోవటమే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా లైనింగ్ కుర్తీని సింపుల్ మెథడ్తో ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 2 పక్కలన కలిపి కుట్టుకోవటమే. 2 సైడ్న కుట్టు అనేది కట్ట దగ్గర మనం వేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది కుట్టు అనేది. ఇట్లా మన వీడియోలో చూపిస్తున్నట్టు 2 పక్కలన కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లాగా 2 పక్కలన కుట్టుకోవాలి. చూసారు కదా, బ్యూటిఫుల్ అండ్ సింపుల్ మెథడ్తో స్టిచ్ చేసిన లైనింగ్ కుర్తీ రెడీ. ఈ విధంగా మనం రెడీ చేసుకోవటమే. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్.